ఏఐఎంఐఎం పార్టీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే గుర్తింపు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని మతం పేరున ఓట్లు అడుగుతుందని చెప్పి హరిశంకర్ జైన్ కేసు సుప్రీంకోర్టులో వాదిస్తే జూలై 15న 2025 ఈ కేసు డిస్మిస్ చేయడం జరిగింది. హరిశంకర్ జైన్ మరియు అతడి తండ్రి ఇద్దరు బాబ్రీ మస్జిద్ కి మరియు ముస్లింలకు వ్యతిరేకంగా కేసులు వాదిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే ఏఐఎంఐఎం పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ముస్లిం పేరున ఉంది, ముస్లిం మతం ఆధారంగా ఓట్లు అడుగుతుంది అని చెప్పి గతంలో ఢిల్లీ హైకోర్టులో కూడా 2018లో ఇటువంటి కేసులు దాఖలు అవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం హరిశంకర్ జైన్ లాయర్ కి చాలా క్లియర్ గా ఒక పార్టీని ఒక వ్యక్తిని టార్గెట్ చేసే కన్నా కులం మతం ఆధారితంగా జరుగుతున్న రాజకీయాలపై ఒక కామన్ పిటిషన్ తో రావాల్సిందిగా కోరడం జరిగింది. అసలు హరిశంకర్ జైన్ ఈ కేసు ఎందుకు వాదించారు, అసలు కేసు వేసిన అతడెవరు, ఈ పూర్తి ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించి ఏ విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు వ్యాఖ్యలు చేశారు అనే పూర్తి అప్డేట్ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ వీడియోలో పొందుపరుస్తాను. ఖచ్చితంగా అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.